400 కిలోమీటర్ రైడ్ అని చెప్పినాను నా వీడియోలో. ఈ ఎండలో సాహసం చేద్దామని చెప్పి బయలుదేరినాం. హలో ఎవరివన్, దిస్ ఇస్ శివ, వెల్కమ్ టు రైడ్ విత్ కార్టీ. బావ అనే పిలుపు ఎంత మంచిగా ఉంది భయ, కానీ నన్ను పిలవడానికి ఎవరు లేరు. మరడపల్లి పెట్రోల్ బంక్ లో 2 బండ్లకి ఫుల్ ట్యాంక్ చేపించేసినాం. మా వాళ్ళు ఒకటేసారి చాయ్ తాగి నాన్ స్టాప్ కొడదామన్నారు బండి. అందుకే ఇక్కడ చాయ్ తాగి స్టార్ట్ అయినాం. మళ్ళీ ఇంట్లో ఎండ కొడుతుంది, ఏడు పోకని చెప్పారు. కానీ నేను పోయే ప్లేస్ ఏమో ఫుల్ ఎండలు ఉంటాయి. ఇంట్లో తెలిస్తే చెక్కేస్తారనుకుంటా. ఇంట్లోకి వెళ్ళి బయలుదేరే ముందు ఒక మాట చెప్పింది. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మునొచ్చేయండి, మా బయట ఎండలుగా ఉన్నాయి. అలాగే. నేను ఎడిగిపోతున్నా చెప్పడం మర్చిపోయినా. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక ప్లేస్కి పోయినా, బిల్లా సుర్గం కేవ్స్ అని చెప్పేసి. మళ్ళీ ఒకసారి పోతున్నా, ఇంట్లో కూర్చొని బోర్ కొడుతున్నా అని చెప్పేసి చిన్న ట్రిప్ వేసిన అట్లా సరదాగా. బ్రిడ్జ్ పైన ఒక అంకుల్ సడన్ గా బ్రేక్ వేసిండు. అంకుల్కి గుండుంది, గుండె నుంచి ఒకటి మింగుదాం అనుకున్నా. పెద్ద అయినా కదా అని చెప్పేసి మర్యాద ఇచ్చిన. నేను పెద్దవాళ్ళని చాలా గౌరవిస్తాం మావా. చూసారా సార్ డబుల్ యాక్షన్. మా వాళ్ళు వద్దురా అంటే మేదిపటంలో పూరి తీసుకురు. ఈ కర్రీ వాసన చూసి పూరి ఆర్డర్ చేసిరు. దరిద్రంగా ఉంది టేస్ట్ అయితే. ఊర్లో పెళ్లి ఉంది, అందుకే నుంచి నాన్ స్టాప్ కొట్టిన. వీడియోలో ఏం తీయలేదు. మధ్యలో ఒక 15 నిమిషాలు చాయ్ తాగి మళ్ళీ బయలుదేరినాం. ఈ శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఎక్కడుందో తెలిస్తే లొకేషన్ కామెంట్ చేయండి. ఈ ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత పార్కింగ్ అయితే లేదు. పైనుంచి ఎండ మస్తు కొడుతుంది. మా వాళ్ళు ఎడికెళ్ళి కట్ట తీసుకొచ్చి ఒక జుగాడి చేసిరు బండి కింద దియనికే. చెట్టు కింద పెట్టేసిన. ఇన్ని కూరలు ఒక చోట చూడంగానే ఆ ఫీలింగ్ అంతే చారి గారు. ముక్కల్ని చూస్తే మనసు అట్లా అయిపోతుంది. పీకల్ దాకా గట్టిగా తిని ఆ నుంచి మళ్ళీ బయలుదేరినాం. ఇదే హోటల్లో లాస్ట్ టైం నేను రూమ్ తీసుకున్నా. ఇప్పుడు వచ్చి రూమ్ అడిగితే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్ లో ఇయ్యమంటుండు. నలుగురికి 1600 అంటే పొద్దున 10 గంటలకు చెక్అౌట్ చేయాలంట. మనకేమో 1 డే కావాలా, సెట్ కదని చెప్పేసి పక్కన ఇంకో హోటల్ కి పోయినా. పక్కన హోటల్ పర్ డేకి 1500 అంట. రూమ్ తీసేసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టి నెక్స్ట్ వీడియోలో ఫుల్ అడ్వెంచర్ అని చూపిస్తా.